అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 3 ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అనే టాపిక్ గురించి చేస్తున్నాం. సో, ఈ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దట్ మీన్స్ అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంటుంది. సో, మీరు ప్లే స్టోర్‌లో కూడా దొరికేస్తది. చక్కగా హ్యాపీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఎవరైనా పాలిసెట్‌కి లేదా మ్యాథ్స్ బేసిక్స్ కోసం కావాలనుకున్నా సరే మన యాప్‌లో ఉంటాయి. అదంతా పక్కన పెట్టండి. ఈ టాపిక్‌లో మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పటి వరకు కూడాను ఏం జరిగింది? ఒక్కసారి అలా చెప్పేస్తాను. మనము గ్లోబలైజేషన్ అనేది ఏ రకంగా వచ్చిందనేది ఫేజ్ బై ఫేజ్ మనం మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం. సో, మొట్టమొదటి స్టేజ్‌లో చూసుకున్నట్లయితే ప్రీ మోడర్న్ వరల్డ్ చూసాం. సో, ఆ టైంలో అప్పుడు టెక్నాలజీ లేదు గానీ, ప్రజలు ఏ రకంగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కి వెళ్ళేవాళ్ళు అనుకుని చూసాం. ఆ తర్వాత మనం డైరెక్ట్ 19th సెంచరీకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే సగం టెక్నాలజీ, సగం పనులు మనుషుల ద్వారానే జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్ వార్ టైంకి వెళ్ళిపోయాం. వార్ టైంలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఎకానమీ అనేది బాగానే డెవలప్ అయింది. అసలు ఈ వార్ జరిగిందే ఎందుకంటే ఇతర కంట్రీల్లో కాలనీస్ ఫార్మ్ చేసుకున్నారు కదా! ఈ కాలనీస్ కోసమే గొడవ అనమాట. నాకెక్కువ కాలనీస్ కావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ గ్లోబలైజేషన్ అయిపోయింది. అలాంటి గ్లోబలైజేషన్‌లో కూడాను ఒకరికి ఫేవర్‌గానే ఉందనమాట. ఈ వార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుతుంది ఏంటంటే, వార్ అయిపోయిన తర్వాత రీబిల్డింగ్ ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో, ఈ వార్ టైమ్ రికవరీ గురించి ఒకసారి మాట్లాడినట్లయితే, ఇక్కడ రీబిల్డింగ్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అంటున్నారు. అంటే దేశంలో అందరూ కొట్టుకొని సావడం వల్ల అందరివి కూడాను ఇబ్బంది అయిపోయాయి కాబట్టి, ఇప్పుడు వాటిని ఎలా బ్రేక్ చేసాం, ఎలా బాగు చేసాం అనేది చూసుకుంటున్నాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే ముందు వరల్డ్ వార్ 1 అయిపోయింది. వరల్డ్ వార్ 2 చూసుకున్నట్లయితే సెకండ్ వరల్డ్ వార్ కూడా జరిగింది. ఇదైతే 1939 నుండి 1945 మధ్యలోననమాట. ఒక 5 ఇయర్స్ పాటు తన్నుకున్నారు. ఆ తన్నుకున్నది కూడాను మామూలుగా తన్నుకున్నారా? నేల మీద తన్నుకున్నారు, సముద్రంలోనూ తన్నుకున్నారు, ఆఖరి గాలిలోనూ తన్నుకున్నారు. ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో ఆ టైంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ టెక్నాలజీ సహకరించుంటే స్పేస్‌లోకి వెళ్ళి కూడా తన్నుకొని ఉంటారు. ఏంటుంది? ఆ టెక్నాలజీ అలా ఉంది. సో, ఇక్కడ ఈ తన్నుకున్న వాళ్ళలోని మొదటి పార్టీ ఎవరంటే యాక్సిస్ పవర్స్. వీళ్ళకే కొద్దిగా చెప్పాలంటే వీళ్ళకే ఎక్కువ ఉందనమాట. ఇటలీ, జపాన్, జర్మనీ వీళ్ళకి కాస్త ఎక్కువ. వీళ్ళందరూ కూడా కెలికారు అందరినీ కూడాను. దాని తర్వాత ఎలైస్‌గా ఉన్న పవర్స్ ఎవరంటే సోవియట్ యూనియను, ఫ్రాన్సు, బ్రిటన్ వీళ్ళంతా కూడాను. అయితే అందరికన్నా లాస్ట్‌లో వచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ యూఎస్ ఫస్ట్ అంతా అందరికి వెపన్లు అమ్ముకొని మెర్చెంట్‌గా ఉంటది. లాస్ట్‌లో గేము ఓడిపోద్ది అనే సిట్యుయేషన్‌లో వచ్చేసి గేమ్ గెలిపించేస్తది. అలాంటోడనమాట వీడు. సో, మేజర్‌గా ఇది చూస్తే 6 ఇయర్స్ పట్టేసింది. అయితే ఈ టైంలోన యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారు లెక్కేసినట్లయితే సుమారుగా 60 మిలియన్ పీపుల్ అంటే 6,00,00,000 మంది స్వాహ. ఇది ఎలా ఉంటదంటే ఆ రోజు 1939లో పాపులేషన్ ఎంత ఉంటదంటే 1939లో ఉన్న పాపులేషన్‌లో 3% ప్రజలు ఈ యుద్ధం వల్లే ఎగిరిపోయారు. అయితే యుద్ధంలో డైరెక్ట్‌గా కాదు ఇండైరెక్ట్‌గా కూడాను చనిపోయారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి పనులంటే వీళ్ళు చేసేవాళ్ళు అవసరమైతే సివిలియన్స్ మీద కూడా బాంబులు వేశారు. సో, ఈ సివిలియన్స్ మీద ఎప్పుడైతే బాంబులు వేశారో సివిలియన్స్ కూడా చచ్చిపోతారు కదా! అయితే చాలామంది ఇండైరెక్ట్‌గా ఎలా చనిపోయారంటే ఇన్ కేసు చెయ్యి లేదా కాలుకి ఏదైనా తగిలింది. ఇలా తగలడం వల్ల కాలు సెప్టిక్ అయిపోద్ది. సెప్టిక్ అయిపోవడం వల్ల బాడీ అంతా సెప్టిక్ పాకిపోయి చనిపోయేవాళ్ళనమాట. సో, ఎందుకంటే ఆ రోజుల్లో టీటీ ఇంజెక్షన్ లేదు కదా! ఈ రకంగా కూడాను చనిపోయేవాళ్ళు. అయితే ఈ మొత్తం కొట్టుకున్న దాంట్లో ఎవరెక్కువ నష్టపోయారంటే ఒకటి యూరోప్. ఎందుకంటే అక్కడే యుద్ధం జరిగింది కాబట్టి. అంటే జర్మనీ ఆ ఏరియాలో తగిలింది. రెండోది ఏషియా. ఎలాగో రష్యా వచ్చింది కాబట్టి యుద్ధం కోసం రష్యా. అటొచ్చి ఏషియాలోని చూసుకున్నట్లయితే మలై పెనిన్సులా, ఇంకా ముందుకు వెళ్తే ఇండోనేషియా, మలేషియా ఈ ఏరియాస్ అన్నీ జపాన్ వాడు బాంబులేసి వాళ్ళకి సరదా తీర్చాడు. చైనా అనేది సైలెంట్‌గానే ఉంది. కానీ అటొచ్చి రష్యా మీదకనమాట జర్మనీ వాడు వచ్చాడు కాబట్టి వాడు అనమాట అలా సరదా తీర్చాడు. సో, ఈ రకంగా యూరోప్, యూఎస్ఏ కొట్టుకుంటే యూఎస్ మాత్రం చక్కగా వాళ్ళ ప్లేస్‌లో గొడవలు లేవు. వీడే వెళ్ళేసి వేరే ప్లేస్‌లో వెళ్ళి గొడవాడి ఆ ప్లేస్‌ని నాశనం చేసేవాడు. అలాంటి సిట్యుయేషన్ ఉండేదనమాట. సో, ఈ వార్ వల్ల మేజర్‌గా కూడాను ఏం చెప్తాం? చాలా ఎకనామిక్‌గా డీవాస్టేషన్ జరిగింది. సోషల్‌గా డిస్రప్షన్ జరిగింది. రీకన్‌స్ట్రక్షన్ అనేది మళ్ళీ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిందే. సొసైటీ పరంగా ఎలా ప్రాబ్లమ్ వచ్చిందంటే అబ్బాయిలంతా కూడాను వర్కింగ్ ఏజ్‌లో ఉన్న అబ్బాయిలంతా కూడాను యుద్ధానికి వెళ్తే అప్పుడు ఎవరు పని చేయాలి? అమ్మాయిలే పని చేయాలి. అమ్మాయిలే ఫ్యాక్టరీలో పని చేయాలి. సో, సొసైటీలో ఒక కొత్త రకమైన ట్రెండ్ వచ్చిందనమాట. సో, ఈ మేజర్‌గా కూడాను ఎప్పుడైతే యుద్ధం కంప్లీట్ అయిపోయిందో, యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరల్డ్‌లో 2 పవర్స్ మాత్రమే ఉన్నాయి. అది ఎవరంటే ఒకటి యూఎస్, రెండోది సోవియట్ రష్యా. అదేంటి జర్మనీ పేరు ఎందుకు మాట్లాడలేదంటే జర్మనీ ఇంకెక్కడ ఉంటది? ఎలాగో యుద్ధం చేసి సర్వం కోల్పోయింది. అలాంటిది ఇంకేంటి యుద్ధాన్ని బిల్డ్ చేసుకోవాలని ఉంటది. ఇంక పెద్దన పాత్ర లేదు. సో, సెకండ్‌లో ఉన్న యూఎస్ అనేది వస్తుంది. మరి యూఎస్ ఎలాగో అందరికీ అమ్ముకొని ఆయుధాలు అమ్ముకొని ఈ రకంగా
బాగానే సంపాదించుకొని అది డాప్ ఉంది. బట్ సోవియట్ రష్యా ఎలా అంటే, సోవియట్ రష్యాకి ఎకనామిక్ డిప్రెషన్ పడలేదు. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఆ రకమైన సిచ్యువేషన్ వస్తదని తెలిస్తే వీళ్ళు కంట్రోల్‌లో ఉండడం వల్ల వాళ్ళకి ఎకనామిక్ డిప్రెషన్ ఏమి రాలేదు. ఎందుకంటే వాళ్ళు చక్కగా గవర్నమెంట్ కలిపి అందరి డెసిషన్‌లు వీడే తీసుకుంటాడు. సో, మార్కెట్ ఫోర్సెస్‌కి మార్కెట్ చేతులు వదిలేయకుండా వీడే డిమాండ్ ఎంతుండాలి, సప్లై ఎంతుండాలి వీడే చేయడం వల్ల వాళ్ళు ఎకనామిక్ డిప్రెషన్ నుండి తప్పించుకున్నారనమాట. ఇది మేజర్. ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత వీళ్ళు అగ్రికల్చర్ గాను, అదే రకంగా టెక్నాలజికల్‌గా కూడా బాగా డెవలప్ అవ్వడం వల్ల ఇదొకటి కూడా వాళ్ళకి హెల్ప్ చేసిందనమాట. చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయ్యారు. సో దట్ వాళ్ళు కూడాను వరల్డ్‌లో సెకండ్ ప్లేస్‌కి వస్తారనమాట. ఇది పరిస్థితి. మరి పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఏం జరిగింది మేజర్‌గా చూసుకున్నట్లయితే, మేజర్‌గా అందరికీ కూడాను ఎకనామిస్టులు, పొలిటీషియన్లు వీళ్ళందరూ కూడాను మేజర్‌గా వాళ్ళు 2 విషయాల మీద చూసారు. ఈ వార్ వల్ల ఎకానమీ పడిపోయింది కాబట్టి, ఈ ఎకానమీని ఎలానైనా బాగు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఫస్ట్‌లో ఏం చేశారంటే, ఈ ఎకానమీ బాగుపడాలంటే మొట్టమొదటిగా మాస్ ప్రొడక్షన్ జరగాల్సిందే అనుకుని కోరుకున్నారు. సో, ఎందుకు మాస్ ప్రొడక్షనే జరగాలి అంటే, ఎప్పుడైతే మాస్ ప్రొడక్షన్ జరుగుతదో, ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతదో దానివల్ల ఏమవుతది? ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారు. ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే, ఎక్కువ మంది ఎంప్లాయీస్‌ని తీసుకుంటున్నట్టు. ఎక్కువ ఎంప్లాయీస్‌కి ఇన్‌కమ్ వస్తది. ఇన్‌కమ్ వచ్చిందంటే వాళ్ళందరూ కూడా కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ చేశారంటే వాళ్ళ ప్రొడక్ట్స్‌నే కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వస్తువులు. సో, ఈ రకమైన ఒక సైకిల్ ఫార్మ్ అవుతది. సో దట్ అందరూ రిచ్ అవుతారనమాట. సో, దేశము రిచ్ అవుతది. కన్జ్యూమర్స్‌కి వాళ్ళ అవసరాలు తీరుతాయి. అదే రకంగా ప్రొడ్యూస్ చేసిన బిజినెస్ మ్యాన్‌లకి వాళ్ళ అవసరాలు తీరుతాయి అనమాట. అంటే ఇక్కడ మేజర్‌గా కూడాను మాస్ ప్రొడక్షన్ జరగాలంటే మాస్ కన్జంప్షన్ జరగాల్సిందే. అంటే మాస్ కన్జంప్షన్ జరగాలంటే వాళ్ళ చేతిలో ఇన్‌కమ్ ఉండాల్సిందే. మాస్ ఇన్‌కమ్ కలగాలంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కావాల్సిందే. అంటే ఇప్పుడు మాస్ కన్జంప్షన్ కావాలంటే డైరెక్ట్‌గా వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కావాలి. ఈ ఎంప్లాయ్‌మెంట్ ఎవడిస్తాడు? ఎందుకంటే సిట్యుయేషన్స్ అసలే బాగలేవు. సిట్యుయేషన్స్ బాగలేనప్పుడు ఈ మాస్ కన్జంప్షన్ జరగాలంటే ఎవరిస్తారు? ఎవరు వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌కి గ్యారంటీ ఇస్తారు? ఎవరు వాళ్ళకి స్టడీగా ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారు? ఎందుకంటే అప్పుడు అందరూ కొట్టుకొని దెబ్బతిన్నారు. దెబ్బతినడం వల్ల సిట్యుయేషన్స్ అన్నీ కూడా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నాయి. ఇలా నాకు మాస్ కన్జంప్షన్ కావాలి అంటే వెంటనే అయిపోవడానికి ఎలాగా? సో, ఇప్పుడు మాస్ అంటే ఇప్పుడు ఈ ఎంప్లాయ్‌మెంట్ అనేది స్టేబుల్‌గా ఉండాలి. ఇన్‌కమ్ స్టేబుల్‌గా ఉండాలంటే వాళ్ళకి ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ కావాలి కాబట్టి, ఈ ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ బాధ గవర్నమెంటే తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనుకో వాడు ప్రైసెస్‌ని రెగ్యులేట్ చేస్తాడు. పాయింట్ 1. దాంతో పాటు ఈడు ప్రైసెస్‌ని ఎలా రెగ్యులేట్ చేస్తాడో ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా రెగ్యులేట్ చేస్తాడు. ఎకనామిక్‌ని స్టేబుల్‌గా ఉంచుతాడు కాబట్టి, ఈ గవర్నమెంటే తలదూర్చి అరేయ్! మీరు ఈ పనులు చేయండిరా, ఇది ప్రొడ్యూస్ చేయండిరా, అది తగ్గించండిరా, ఇక్కడ అన్నట్టు మీరు ఆయిల్ ప్రొడ్యూస్ చేయండిరా, బయట దేశాల్లో ఆయిల్స్ ఎక్కువ లేవు కాబట్టి మీరు అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేశారనుకో మంచి డబ్బులొస్తాయనుకోండి. ఈ గవర్నమెంటే రకరకాల ఫీల్డ్‌లో తలదూర్చి ఇలా చెప్పడం వల్ల ఎప్పుడు కూడాను ఏ ఫీల్డ్‌లో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ ఎంప్లాయీస్ చక్కగా ఉంటాయి. సో, ఎందుకంటే ఇక్కడ నీడ్ ఉంది కాబట్టి. ఈ రకంగా మాస్ కన్జంప్షన్ జరగాలి అంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది చూసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్‌ది. పాయింట్ 1. సెకండ్ ఇంకొక మేజర్ లెసన్ వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఈ మాస్ ప్రొడక్షన్ వల్ల మీకు మేజర్‌గా కూడా మాస్‌గా ప్రొడ్యూస్ చేశారు. కానీ దానివల్ల ఏమైంది ఎకనామిక్ డిప్రెషన్ కూడా వస్తుంది కదా! ఎందుకంటే వస్తువులు ఎవడు కొనలేదు. అవన్నీ అలా ఉండిపోయి. అలా ఉండిపోవడం వల్ల బిజినెస్‌లకి లాస్ వచ్చాయి. ఎప్పుడైతే బిజినెస్‌లు లాస్ వచ్చాయో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ తగ్గించారు. ప్రొడక్షన్ తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయర్స్‌కి ఇంకా మరి వాళ్ళ జాబ్‌లోకి అవసరం లేదు. ఎక్కువ ఎందుకంటే ప్రొడక్షన్ లేదు కాబట్టి. జాబ్‌లో నుండి ఎప్పుడైతే తీస్తారో వాళ్ళకి ఇన్‌కమ్స్ పోయి ఇన్‌కమ్ పోవడం వల్ల పావర్టీలోకి వెళ్ళిపోయారు. పావర్టీకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏ వస్తువు కూడాను కొనలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్. సో, ఇదంతా ఏంది మాస్ ప్రొడక్షన్ వల్ల. ఇప్పుడు మాస్ ప్రొడక్షన్‌కి సొల్యూషన్ మాస్ కన్జంప్షన్. మాస్ కన్జంప్షన్‌కి సొల్యూషన్ ఎంప్లాయ్‌మెంట్. ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడు ఎవరు చూసుకుంటుంటే గవర్నమెంట్. ఈ లెసన్ వాళ్ళు నేర్చుకున్నారన్నమాట. మొదటిది. సెకండ్ లెసన్ వీళ్ళు నేర్చుకున్నది ఇంకొకటి ఏంటి అనంటే, ఈళ్ళు ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు కదా! ఈ ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎకానమీ అనేది కేవలం దేశంలో ఉన్న వస్తువులతో మాత్రమే కాదు, ఔట్ సైడ్ వరల్డ్‌తో కూడాను లింక్ అవుతుంది ఎకానమీ. ఎందుకంటే ఇప్పుడు బయట దేశంలో కూడాను వాళ్ళ యొక్క గూడ్స్, వాళ్ళ యొక్క సర్వీసెస్, వాళ్ళ యొక్క క్యాపిటల్, లేబర్ ఇదంతా కూడా కంట్రోల్ చేయకపోయారనుకోండి, వీళ్ళ ఎంప్లాయ్‌మెంట్ పోతది. ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాకే ఎక్కువ మంది ఫారినర్స్ వచ్చేసి ఎంప్లాయీస్ కోసం వచ్చారనుకోండి, లేబర్స్ వచ్చారనుకోండి, అప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ సంగతి ఏంటి? మన వాళ్ళ జాబ్స్ సంగతి ఏంటి? పోతుందా? అదే రకంగా ఇప్పుడు బయట దేశం వాళ్ళు గూడ్స్ ఎక్కువ పట్టుకొని వచ్చేసి మన ఇండియాలో అమ్ముకున్నారనుకోండి, అప్పుడు చాలా తక్కువ రేటుకి వాళ్ళు అమ్మారనుకోండి, మన ఇండియాలో పరిస్థితి ఏంటి? మన ఇండియాలో ఉన్న గూడ్స్‌ని అమ్మేవాళ్ళు బిజినెస్ మ్యాన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కువ బయట నుండి ఎవడో వచ్చేసి మన దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా వాడు ఇన్వెస్ట్ చేసుకొని వాడి అవసరాలకు వాడుకున్నాడనుకోండి, మన పరిస్థితి ఏంటి? సో, ఇప్పుడు గవర్నమెంట్ ఫుల్ ఎంప్లాయ్‌మెంట్‌తో పాటుగా ఇంకొక ముఖ్యమైన చేయాల్సింది ఏంటి అనంటే, వాళ్ళు ఔట్ సైడ్ నుండి వచ్చే ఈ గూడ్స్ గానీ, క్యాపిటల్ గానీ,
అదే రకంగా లేబర్ కానీ ఈ మూడింటిని రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. ఈ మూడింటిని రెగ్యులేట్ చేయకపోయామా మళ్ళీ నాశనం అయిపోతాం. సో ఈ మొత్తం యుద్ధాల వల్ల వీళ్ళ హిస్టరీ వల్ల వీళ్ళు నేర్చుకుంది ఏంటంటే ఒకటి ఫుల్ ఎంప్లాయ్మెంట్, బయట నుండి వచ్చే సిచ్యువేషన్స్ ఆపాలి. ఇలాంటి ఆపే పని ఎవడు చేయగలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే గవర్నమెంట్. సో ఇలాంటి కష్టమైన పనులన్నింటినీ కూడా మొత్తానికి సంబంధించిన పనులన్నింటినీ కూడా చేయగలిగేవి గవర్నమెంట్స్. ఒక దేశానికి సంబంధించి అయితే ఒక గవర్నమెంట్ చేసుకుంటుంది. ఇలా ప్రతి దేశంలోనూ గవర్నమెంట్ ఉంటుంది కదా. ఇది అసలు గ్లోబలైజేషన్ కదా. ఇలా అన్ని దేశాలకు సంబంధించిన గవర్నమెంట్ అన్నింటికి కూడా కాపాడగలిగేది ఎవరంటే యుఎన్ఓ. యుఎన్ఓ ఇంకా ఫామ్ అవ్వలేదు, నేను చెప్తున్నా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే దేశాలన్నిటికీ కలిపి కూడా ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ ఎంత హెల్ప్ చేస్తుంది కదా. అలాంటి బాడీని ఇప్పుడు క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. సో అలాంటి దాన్నే క్రియేట్ చేయాలంటే ఇక్కడ వీళ్ళ యొక్క మేజర్ గోల్ ఏంటంటే పోస్ట్ వార్ అయిపోయిన తర్వాత ఒకటి ఎకనామిక్ స్టేబిలిటీ, ఇంకొకటి ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఈ రెండు కూడాను ఇండస్ట్రియల్ టైంలో అనమాట బాగా క్రియేట్ చేయాలి. దీనికోసం వాళ్ళు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అనమాట మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అనుకుని ఒక దాన్ని కండక్ట్ చేశారు. అది 1944లో. ఎక్కడ ఆ ప్లేస్ అంటే బ్రిటన్ వుడ్స్లోని న్యూ శాంపైర్, దట్ మీన్స్ యూఎస్ఏలో కండక్ట్ చేశారు. ఇది ప్లేస్. సో ఈ మొత్తం దాంట్లో మీరు ఏది గుర్తుంచుకుంటారంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనే మాట గుర్తుంచుకోండి. ఇక్కడ రెండింటికి ప్రాణం వేశారు. మొట్టమొదటిది ఏంటంటే ఐఎంఎఫ్, సెకండ్ది వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే అసలే దేశాలన్నీ కూడాను కొట్టుకొని చాలా డబ్బులు నాశనం చేసుకున్నాయి కాబట్టి వీళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎవడైనా డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు లోన్సే కావాలి కదా. ఇలాంటి లోన్స్ ఇచ్చే బాధ్యత వరల్డ్ బ్యాంకు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అరే మనం ఒక వరల్డ్ బ్యాంక్ చేసుకుందాం రా, వరల్డ్ బ్యాంక్ చేసుకుంటే సెట్ అవుతుంది కదా అనుకుని నెక్స్ట్ ఐఎంఎఫ్ ఒక దాన్ని కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే చాలా కంట్రీస్కి ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్లు ప్రాబ్లమ్లు ఉంటాయి. నెక్స్ట్ చాలా కంట్రీస్కి సజెషన్స్ కావాలన్నమాట. మేము ఇలా చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే మేము మంచిగా డెవలప్ అవుతుంది, ఇలాంటి సజెషన్స్ వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఇలాంటి ఇవ్వగలడానికి ఒక ఐఎంఎఫ్ కావాలి. సో దీని ద్వారా ఒక మానిటరీ పాలసీ అనేది ఫ్రేమ్ అవుతుంది, అగ్రిమెంట్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ రెండు కావాలని కోరుకున్నాం. ఆ రెండింటిని తయారు చేస్తారు కూడా ఈ బ్రెటన్ వుడ్స్ అనే కాన్ఫరెన్స్లో. సో ఈ రెండు కూడా అక్కడే పుట్టాయి కాబట్టి వీటికి ఇచ్చిన పేరు ఏంటంటే బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్. మళ్ళీ చెప్తున్నా, బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్. లేదంటే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, బ్రెటన్ వుడ్స్ ఫ్రెండ్స్. సో వీటి పేరు సంగతి పక్కన పెడితే వరల్డ్ బ్యాంక్ ఉన్న ఇంకో పేరు అని ఎవరైనా జికి బిట్టాడు కనుకోండి మీరు వెంటనే చెప్పాల్సింది ఏంటి తెలుసా, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్. ఏంటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ దేనికోసం, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ దేనికోసము, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనుకుని చెప్పేస్తే మీకు బంగారంలాగా ముద్దు పెట్టేస్తారు. ఓకేనా, ఇది సిచ్యువేషన్. సో ఈ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అయితే తన యొక్క ఫుల్ ప్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్నీ కూడా 1947 నుండి మొదలు పెడుతూనే ఉంటాయి కూడా. అది సిచ్యువేషన్. సో ఇవి డెసిజన్ మేకింగ్లో అనమాట చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. నాకు డౌట్, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కదా, వరల్డ్ బ్యాంకులోన ముందు బ్యాంకులో డబ్బు ఉంటే కదా లోన్ ఇవ్వగలరు. ఎవరు బ్యాంకుకి డబ్బు ఇస్తారు? బ్యాంకుకి డబ్బు ఎలా వస్తుంది అంటే అమెరికా ఆ టైంలో చాలా డబ్బు ఉన్నది కాబట్టి తను ఏం చేసిందంటే వరల్డ్ బ్యాంక్ కావాల్సిన 50% డబ్బు తనే ఇచ్చింది. సో నేను మీకు మనీ ఇస్తాను, ఆ మనీని ఇతర దేశాలకు ఇవ్వండి ఎవరైనా డెవలప్ అవ్వాలనుకుంటే. మరి బ్యాంక్ అన్నది వరల్డ్ బ్యాంకు, సార్ మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు కదా, మరి మీకేం కావాలంటే పవర్. ఏం పవర్ సార్ అనుకుని వాళ్ళు అడిగితే నాకు కంట్రోల్ చేసే పవర్. దేన్ని సార్? ఐఎంఎఫ్ని, వరల్డ్ బ్యాంక్ని. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సార్. డైరెక్ట్గా అయితే వీళ్ళందరూ తిడతారు రా, అన్ని దేశాల వాళ్ళు తిడతారు కాబట్టి నాకు ఇండైరెక్ట్గా కావాలి. సార్ మరి దీనికోసం ఏం చేయాలి సార్? వీటో పవర్ ఇచ్చేయనుకుని అంటారు. వీటో పవరా? అయ్యో అంత ప్రమాదకరమైనది మీకెందుకు సార్ అంటే కావాలి ఇస్తావా ఇవ్వాలి, లేకపోతే నా 50% నాకు ఇచ్చే. సార్ తీసుకోండి సార్. సో ఇప్పుడు ఈ వీటో పవర్ సంగతి ఏంటంటే ఇప్పుడు కానీ యూఎస్ కానీ అన్ని దేశాలు కూడా నువ్వు ఓటు వేస్తే ఒక డెసిషన్ పైన, భారతదేశానికి ₹1,00,00,000 ఇవ్వాలనే డెసిషన్ పైన ఓటేస్తే అమెరికా ఏమంటుంది, నాకు ఇష్టం లేదనుకుని వీటో వేస్తుంది. వీటో వేసినట్టు అందరి యొక్క డెసిషన్లు అన్నీ కట్ అయిపోతాయి. సో అమెరికా చెప్పిన మాట ప్రకారం అవుతుంది అనమాట. దీన్నే వీటో పవర్ అని అంటారు. సో ఇలాంటి వీటో పవర్ కంట్రోల్ కోసం అనమాట తను చూసుకుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ వరల్డ్ బ్యాంక్కి సంబంధించినంతవరకు డబ్బు అంతా ఎవరు ఇచ్చారంటే ఒకటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు, రష్యా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఇచ్చాయి కాబట్టి వాటికి అన్నమాట హై పొజిషన్స్ ఉంటాయి అనమాట. సో అందుకే పేరుకి ఐఎంఎఫ్ అనుకుని అన్నిటికీ సంబంధించి అని ఉంటుంది కానీ దాంట్లో వెస్టర్న్ పవర్స్కి సంబంధించిన అమెరికా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది పరిస్థితి మేజర్గా కూడాను. వీటి గురించి కూడా చెప్పేసాను. అయితే ఇప్పుడు మనం రెండింటి గురించి మాట్లాడాలి. మొత్తం దేశాలన్నీ కూడాను ఇప్పుడు ట్రేడ్ చేసుకుంటాయి కదా, ట్రేడ్ కూడాను జరుగుతుంది కదా. అయితే ట్రేడ్ జరిగేటప్పుడు ఎలా డబ్బులు ఎక్కడ నుండి ఎలా అనేది పెద్ద క్వశ్చన్. సో అన్ని దేశాలకి కలిపి కామన్ కరెన్సీ ఉంటుందా అని అంటే లేదు, అన్ని దేశాలకు కలిపి కామన్ కరెన్సీ లేదు. అప్పుడు మరి ఎలాగా, మరి ఒక దేశం ఇప్పుడు నేను ఉదాహరణకి అమెరికాతో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి? ఉదాహరణకి నేను డాలర్తో చేస్తాను సార్ అనుకుని అన్నాడు అనుకో, నేను డాలర్తో చేస్తాను. మరి వాడేమంటాడు, నేను రూపీతో చేస్తాను అనుకుని అన్నాడు అనుకో, ఉదాహరణకు అనుకుంటా అమెరికా రూపీస్ని ఇచ్చి మన ఇండియాతో ట్రేడ్ చేసుకుంటుంది. కానీ ఆ రూపీని వాడు
పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ అంటే తీసుకుంటాడా? ఇదిగో నేను రూపీస్ ఇస్తున్నాను, నాకు కొద్దిగా ఇవి ఇచ్చే అనుకుని అంటే ఇస్తాడా? ఇప్పుడు బ్రిటన్కి ఇస్తే ఇస్తాడా? సో ఎవడు కూడాను ఒక దేశం కరెన్సీ వేరే వాడు అనమాట యాక్సెప్ట్ చేయట్లేదు. సో కామన్ కరెన్సీ అనేది లేదు. అందుకే ఆ టైంలో అమెరికా ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసి ఏమని చెప్పిందంటే, అరే నా కరెన్సీని వాడుకోండిరా ఈ డాలర్ అనుకుని అన్నాడు. సో నా డాలర్ని మీరు కరెన్సీగా వాడుకోవాలా, మేమెందుకు వాడుకోవాలి అనుకుని క్వశ్చన్ అడిగాడు. అయితే ఒక పని చెప్పాడు అనమాట, ప్రతి పేపర్ నోట్కి ఒక విలువ ఉంటుందనే కదా మీ దేశం వాళ్ళు కొంటారు. మీ దేశంలో 1000 రూపాయల నోట్ ఉంది, ఆ 1000 రూపాయలకి అంత వాల్యూ ఎలా వచ్చింది? మీరు గ్యారంటీ ఇస్తున్నారు, మీ దేశంలో గవర్నమెంట్ అయిన మీరు గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి ప్రజలు ఆ 1000 రూపాయల నోట్ను వాడుతున్నారు. అట్ ద సేమ్ టైం నేను కూడా అలాగే గ్యారంటీ ఇస్తాను రా. ఏంటి గ్యారంటీ? ఏం గ్యారంటీ ఇస్తారు సార్ మీరు అమెరికా గారు, ఏం గ్యారంటీ ఇస్తారంటే, చూడండి నా ప్రతి డాలర్కి కూడాను 35 ounces ఆఫ్ గోల్డ్ అనమాట. సో ఒక ఔన్స్ గోల్డ్ అనమాట, ఒక ఔన్స్ గోల్డ్కి నేను $35 ఇస్తాను. ఇక్కడ నుంచి ఎవరైనా సరే నా దగ్గర $35 తీసుకుని రండి, నేను గోల్డ్ మీకు 1 ounce ఇస్తాను అనుకుని అంటారంట. ఇదేదో బాగుంది కదా, గోల్డ్ అయితే అందరికీ ఇష్టమే కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే డాలరు బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు డాలర్ ఇచ్చింది అనుకోండి, మరి తిరిగి పాకిస్తాన్కి నేను డాలర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నాకు వస్తువులు ఇవ్వకపోతే నేను ఆ డాలర్ పట్టుకుని డైరెక్ట్ బంగారం తెచ్చుకోవచ్చు అమెరికా నుండి. అప్పుడు అమెరికా నుండి తెచ్చుకున్న ఆ బంగారాన్ని నేను ఇక్కడ పాకిస్తాన్తో ఇచ్చేవచ్చు. సో దట్ నాకు ట్రేడ్ అనేది అయిపోద్ది. సో బంగారంతో ఎప్పుడైతే చేశారో ఆ పేపర్కి వాల్యూ వస్తుంది, డాలర్ నోట్కి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు డాలర్ గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు డాలర్తో వీళ్ళందరూ ఏం చేసుకున్నారంటే ప్రతి దేశం కూడాను ఫిక్స్ చేసుకుంది. ఏమంటే ఇప్పుడు ఒక డాలర్ ఈక్వల్స్ టు ఇండియాలో 1 రూపీ అనుకుని ఫిక్స్ చేసుకుంది. పాకిస్తాన్ వాడు ఏమనుకున్నాడు, ఒక 2 రూపీస్ అని అనుకున్నాడు. దాని పక్కన బ్రిటన్ వాడు ఏమనుకున్నాడు, ఒక డాలర్ ఈక్వల్స్ టు 2 యూరోస్ అనుకున్నాడు. ఈ రకంగా ప్రతి ఒక్కడు కూడాను డాలర్తో లింక్ పెట్టుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ చూపిస్తాను. గోల్డ్ని డాలర్కి పెగ్గింగ్ చేశారు. సో గోల్డ్ని డాలర్కి పెగ్ చేస్తే అన్ని దేశాల కరెన్సీలు ఏం చేస్తాయి తెలుసా, వాళ్ళ యొక్క కరెన్సీని అనమాట డాలర్కి పెగ్ చేసుకున్నారు. ఇలా డాలర్స్కి వాళ్ళ యొక్క కరెన్సీని అనమాట పెగ్ చేసుకోవడం వల్ల చక్కగా అనమాట ఈ రకంగా అయిపోయింది. సో ఇప్పుడు ఎవరికైనా సరే ఆ డాలర్లో ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళు గోల్డ్ కూడా తీసుకుని వచ్చేవచ్చు. ఎలాగో అమెరికాకి ఇచ్చేస్తుంది. దీన్నే ఏమంటామంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనుకుని అంటారు. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనడానికి దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఇదే. సో ఈ బ్రిటన్ వర్డ్ సిస్టంలో ఏంటి సార్ ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, IMF వరల్డ్ బ్యాంక్ క్రియేట్ అయింది అనుకుని చిన్న పిల్లడిని అడిగినా సరే వాడి కాన్సెప్ట్ చెప్పేస్తారు. కానీ హై లెవెల్లో చెప్పాలంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటే డాలర్ని అన్ని దేశాలు కూడా కరెన్సీగా వాడుకుని ఒక సిస్టమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలంటారు. దీన్నే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని అంటారు. అయితే మీకు ఒక డౌట్ రావాలి, అసలు అమెరికాకి ఇంత బంగారం ఎక్కడిది? ఇప్పుడు అన్ని దేశాలు కలిసి డాలర్ నోట్లు అన్నీ తీసుకుని వస్తాయి అనుకోండి, అప్పుడు అమెరికా అంత బంగారం ఇవ్వగలదంటే ఎస్ ఇవ్వగలదు. ఎందుకంటే యుద్ధంలో అది మాటకి కూడా ట్రేడ్ చేసి 22 మిలియన్ టన్స్ గోల్డ్ తన దగ్గర ఉంచుకుంది. సో అంత టన్స్ గోల్డ్ ఉండడం వల్ల ప్రపంచంలో ఉన్న మ్యాక్సిమం గోల్డ్ అంతా తన దగ్గర ఉండడం వల్ల అది ఇప్పుడు చాలా పెద్ద కంట్రీ, చాలా డబ్బు ఉంది కాబట్టి, చాలా బంగారం ఉంది కాబట్టి చాలా రిచ్ అనమాట. సో ఎంతమంది వచ్చినా సరే ఈజీగా ఆ మనీని సెటిల్ చేయగలరు. సో అందుకనమాట తన ధైర్యం. దీనివల్ల అమెరికాకి ఏంటి లాభం అంటే, అమెరికాకి చాలా లాభం ఉంది. ఎలా అంటే IMFతో రూల్స్ పెట్టిస్తుంటుంది. సో రూల్స్ పెట్టించి ఏ కంట్రీతో తను ట్రేడ్ చేయాలనుకుని ఆ కంట్రీతో ట్రేడ్ చేయగలదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ డాలర్ని తను వాడుతున్నారు కాబట్టి ఈ డాలర్ ఏం చేస్తుంది, ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ముద్రించుకుంటుంది. సో ఇలా ముద్రించుకోవడం వల్ల ఏంటి లాభం ఏంటంటే, ఏ దేశంలోనైనా సరే డబ్బుని వాళ్ళు ఎక్స్ట్రాగా ముద్రిస్తే ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ నోట్లు అయిపోవడం వల్ల ఈరోజు 10 రూపాయలకి ఒక సబ్బు కొన్నది రేపు పొద్దున్న 100 రూపాయలకి ఒక సబ్బు కొనాల్సి వస్తుంది. ఎందుకంటే నోట్లు ఎక్కువ ఉన్నాయి. సో నోట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ ఆ డాలర్ పరిస్థితి అలా కాదు. ఎందుకంటే తను ఎంత ముద్రించినా సరే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆ డబ్బు సప్లై అయిపోద్ది. డాలర్ అనేది వెళ్ళిపోతుంది. తన ఒక్క ఎకానమీలో ఉండదన్నమాట. ఇది మేజర్ రీజన్. ఒకవేళ డాలరే కానీ నాకు ఇష్టం లేదు అని అంటే ప్రపంచం ఎకానమీ షేక్ అయిపోద్ది. కాబట్టి ఈ పవర్ అంతా తన చేతిలోకి వస్తుంది అనమాట. సో ఇది ఈ నిర్ణయం తీసుకున్నాను 1944 ఆ టైంలో బ్రిటన్ వుడ్స్లో. ఇప్పుడు ఏం చూద్దామంటే వరల్డ్ వార్ అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఉదాహరణకి ఒక 1970 వస్తుంది అనుకుందాం. 1970 అనే ఇయర్ వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, డాలర్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఫీడ్బ్యాక్ చూద్దామా. ఫీడ్బ్యాక్ చూస్తే మేజర్గా కూడాను డాలర్ అనేది వాడడం వల్ల, అయితే డాలర్ కాదు కానీ ముందు అసలు ట్రేడ్ ఈ రకంగా జరగడం వల్ల IMF సపోర్ట్ వల్ల చాలా దేశాలు అనేవి ఇప్పుడు ముందుకెళ్ళాయి అనమాట. సో ఎందుకంటే కాస్త ఎకనామిక్ స్టేబిలిటీ వచ్చింది, ఇలాంటివన్నీ రావడం వల్ల చాలా దేశాలు ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళాయి. ఎందుకు ముందుకెళ్ళాయి అంటే, ఇందాక మనము కమ్యూనిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏం చేస్తారు,
వాళ్ళ స్టెబిలిటీని, అదే రకంగా ఎంప్లాయ్మెంట్ని, ఈ రెండింటిని ఇవ్వడం వల్ల ఏమైంది, ఆ దేశం ముందుకెళ్ళింది కదా. సేమ్ ఫార్ములాని మనం బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో అదే అప్లై చేసాం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. ఇలా స్టెబిలిటీని కొద్దిగా ఇవ్వడం వల్ల ఏమైందంటే గ్రోత్ అనేది 8% ప్రతి కంట్రీ కూడా వాళ్ళ యొక్క ట్రేడ్లో 8% గ్రోత్ అనేది నమోదు చేసింది. పాయింట్ 1. ప్రజల యొక్క ఇన్కమ్స్ కూడాను 5% పెరిగాయి. ఎప్పుడైతే ఇంత 5% పెరిగి ఫ్లక్చుయేషన్స్ లేవో అప్పుడు ఏమయ్యాయంటే చాలా కంట్రీస్ చాలా బాగా డెవలప్ అయిపోయాయి అనమాట. ఇదే టైంలోన చాలా కంట్రీస్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడాను 5% డౌన్ అయిపోయింది. 5% డెవలప్ అయిపోయింది. గ్రోత్ ఏమో చాలా పెరిగిందనమాట. ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ టెక్నాలజీ ఇదంతా కూడాను డెవలప్డ్ కంట్రీలో జరిగితే డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇదంతా చూస్తూ అరే నేను వేగంగా ఇండస్ట్రియల్ కంట్రీ అయిపోవాలిరా, ప్రపంచంలో చూస్తే సిచ్యువేషన్స్ అంతా చాలా బాగున్నాయి, ఎకనామిక్గా స్టేబుల్గా ఉంది, ట్రేడ్ జరుపుకోవడానికి అవకాశం ఉంది, డాలర్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేయాలనుకుని డెవలపింగ్ కంట్రీస్ కూడా ట్రై చేసి కొన్ని అయితే డెవలప్ అయిపోయి కూడాను. ఓకేనా, ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు నాదో క్వశ్చన్. ప్రతిసారి కూడాను ప్రపంచ దేశంలోనే ఎవరికో ఒకటి ఫవర్ చేస్తుంటే వాడు కాలనైజేషన్ చేసుకుంటాడు కదా, మాటకి కూడాను కాలనీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాడు. అసలు కాలనీ అంటే ఏంటి? ఉదాహరణకి ఇది ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనమాట ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వీడు ఆక్యుపై చేసి ఆ ప్లేస్లో ఉన్న రా మెటీరియల్స్ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వాడు వాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. దీన్నే కాలనీ అంటారు. సో ఈ కాలనీలో ఏంటి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ వీటన్నిటిని యూజ్ చేసుకుంటాడు. సో ఇది ఈ డబ్బా సొత్తు అనుకోండి కాలనీ అంటే. ఇది పరిస్థితి. ఈ రకమైన ప్రాసెస్ని కాలనైజేషన్ అంటారు. సో ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే సిచ్యువేషన్లో చూస్తే వీళ్ళు మాటకి కాలనీస్ చేసుకునే ఉంటారు. అయితే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒక 2 డికేడ్స్ సెకండ్ వరల్డ్ అయిపోయిన వెంటనే ఏమైందంటే బ్రిటన్ చూస్తే చాలా పవర్ తక్కువైపోయింది. ఫ్రాన్స్ యుద్ధంలో వెళ్ళి తన పవర్ తక్కువైపోయింది. అప్పుడు అమెరికా ఏం చేసింది తెలుసా? మాటకి కూడాను వీళ్ళకి అనమాట రెచ్చగొట్టడం అంటే బ్రిటన్కి వీళ్ళకి, మీరు ఎంతకాలం అయ్యా కాలనీస్ ఉంచుకుంటారు, ఆ దేశం అన్నిటికీ ఇండిపెండెన్స్ ఇవ్వండి, ఎంతసేపు ఇవన్నీ కుదరదు. ఏషియాకి ఆఫ్రికాకి ఇండిపెండెన్స్ ఇచ్చింది అనుకుని చెప్తే ఏషియాలో చాలా కంట్రీస్ లైక్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటన్నిటికీ ఫ్రీడమ్ దొరికింది. ఆఫ్రికాలోని చాలా కంట్రీస్కి ఫ్రీ అనమాట దొరికింది. సో అందుకే ఈ టైంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1944 ఈ టైం తర్వాత డీకాలనైజేషన్ ఫామ్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ ఇవ్వకుండా నరకం చూపించారు కదా. ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా ఇండిపెండెన్స్ వచ్చేసాయి. అయితే ఇండిపెండెన్స్ వచ్చేసేది కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత మిగిలిన కంట్రీస్ అన్నిటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు అసలే పిప్పి చేస్తుంటారు ఆ దేశంలో. సో ఇప్పుడు పావర్టీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి రిసోర్సెస్ కూడా తక్కువ ఉంటాయి, వాళ్ళ ఎకానమీస్ కూడా డల్గానే ఉంటాయి, హ్యాండిక్యాప్డ్గా ఉంటాయి. సో చాలా కాలం తర్వాత వాళ్ళు కాలనీ రూల్ నుండి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ పాస్ స్టేజ్కి రావాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది, లాంగ్ పీరియడ్ కూడా పట్టేస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఐఎంఎఫ్ అనేది చాలా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఐఎంఎఫ్ ఉండేది దానికోసమే కదా. అయితే ఈ ఐఎంఎఫ్ని ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్ వాడుకోలేదు, కానీ డెవలప్మెంటెడ్ కంట్రీస్ అంటే యూరోప్ కానీ జపాన్ కానీ ఇవి చాలా పెద్దగా యూజ్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా అవి ర్యాపిడ్గానే వాళ్ళ ఎకానమీ డెవలప్ చేసుకున్నాయి. కానీ ఏవైతే లెస్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అవి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకున్నాయి ఐఎంఎఫ్ని, వరల్డ్ బ్యాంక్ని. సో ఇదంతా కూడా మేజర్గా చూసుకున్నట్లయితే ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది మొట్టమొదట్లో వాళ్ళ యొక్క పవర్ అంటే వెస్టర్న్ నేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క పవర్ని యూజ్ చేసుకోవడానికి క్రియేట్ చేసినప్పటికీ కూడా తర్వాత రోజుల్లో అనమాట డెవలపింగ్ కంట్రీస్కి కొద్దిగా హెల్ప్ చేసింది. సో ఈ డీకాలనైజేషన్ అనేది జరిగింది, ఇదంతా జరిగింది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మేజర్గా కూడాను చాలా కంట్రీస్ అనమాట మేజర్గా కూడాను ఇంకా ఆ వెస్టర్న్ ఎంపైర్స్ చేతిలోనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ కంట్రీలోనమాట ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్రికాలో ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో చాలా అప్పుల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉంది, వాళ్ళకి డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏదైతే పెద్ద కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు అనమాట ఏమంటారు, నేను నీకు అప్పిస్తాను రా, ఏం మొహమాటం పడకరా, నేను నీకు అప్పిస్తాను కావాలా అనుకుని అంటారు. సరే ద్వారా నాకు అప్పు ఇవ్వండి అనుకుని అంటారు. వాడేమంటాడు, నేను అప్పిస్తాను కానీ నీ దేశంలో రా మెటీరియల్ ఉంది కదా, నాకు ఈ రేట్కి ఇచ్చే అనుకుని చెప్పేస్తాడు. సరే సార్ తీసుకొని రా మెటీరియల్స్ అనుకున్నాను అనమాట, తీసుకొని ఇచ్చేస్తాడు. యాక్చువల్లీ అదే కంట్రీ వాళ్ళకి కానీ కొద్ది టెక్నాలజీ ఉంటే ఆ రా మెటీరియల్ యూజ్ చేసుకుని వాళ్ళకి ఎంతో రిచ్ అవ్వచ్చు, ఆ దేశాన్ని డెవలప్డ్ చేయొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అప్పుల్లో ఉండడం వల్ల ఆ కంట్రీ ఇచ్చిన అప్పు తీసుకొని వీళ్ళు చాలా తక్కువ రేటుకి రా మెటీరియల్స్ అన్నింటిని అమ్మాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో ఎవరి దగ్గర నుండి అయితే వాళ్ళు ఇండిపెండెన్స్ ఉండరో తిరిగి వాళ్ళ చేతిలోనే తిరిగి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. తిరిగి వాళ్ళ చేతిలోనే ఈ రకమైన ఇబ్బంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వీళ్ళకి పొలిటికల్గా ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ ఎకనామిక్గా ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. సో వీళ్ళకి ఎకనామిక్గా ఇండిపెండెన్స్ రాలేదు కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ అన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేజర్గా కూడాను మీరు తెచ్చిన ఈ సిస్టంలోన ఈ వరల్డ్ బ్యాంక్తోని ఈ ఐఎంఎఫ్ వల్ల నాకు అంత పెద్దగా ఏం ఉపయోగం రావట్లేదు,
మాకు కొద్దిగా సిస్టమ్ చేంజ్ చేయండి, కొత్త రూల్స్ తీసుకుంటారండి. ఈ ప్రపంచంకి సంబంధించినంత వరకు కూడా న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ని తీసుకుంటారండి. ఎకనామిక్ పరంగా కొత్త రూల్స్ తీసుకుంటారండి, కొత్త సిస్టమ్ తీసుకుంటారండి. దట్ మీన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎవరి కంట్రోల్లో ఉండాలి, డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఎవడు ఎంత ఇవ్వాలి, ఎలా చేయాలి, ఫెయిర్ ప్రైసెస్ని ఎలా రా మెటీరియల్ కొనాలి. సో ఫెయిర్ మెటీరియల్స్కి రా మెటీరియల్స్ కొనేసి వాటికంటూ ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టండి. అన్నిటికన్నా మించి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ మేము తీసుకోవాలంటే మాకు మీ దగ్గర నుండి ఎంత రేట్కి వస్తుంది, ఇలాంటి వాటన్నిటిని మాట్లాడడానికి న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ కావాల్సిందే. వీటన్నిటి మీద రూల్స్ చేయండి ముందు. అవి చెయ్యకపోయారా అవుతుంది అయితే మాకు చాలా కష్టం, మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకున్నమాట. ఇలా చాలా కంట్రీస్ అడిగాయి. ఇండివిజువల్గా అడిగితే ప్రాబ్లం అనుకోని వీళ్ళందరూ ఏం చేస్తారంటే G77 అంటే గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్ అనుకుని ఒక పేరు పెట్టుకుని దాంట్లో 77 కంట్రీస్ ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ అయిపోయి వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా ఈ టాప్ 5 కంట్రీస్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, సరే మీ ఇష్టం అండి, మీరు కావాలంటే కావాలి లేదంటే లేదు అనుకుని అంటారు అనమాట. ఆబ్వియస్లీ ఇది సిస్టమ్ అనమాట. సో ఈ రకంగా న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ తీసుకొని వచ్చారు. IMF అదే రకంగా వరల్డ్ బ్యాంక్ ఉన్నప్పటికీ కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్ వీటన్నిటిని తెచ్చుకున్నారనమాట. ఇది సిచ్యువేషన్. ఇంకా లాస్ట్గా బ్రెటన్ వుడ్స్కి సంబంధించినంత వరకు దీనికి ఒక ఎండింగ్ జరిగిపోద్ది. ఏంటి బ్రెటన్ వుడ్స్ కూడా ఎండ్ అవుతుందా? అసలు బ్రెటన్ వుడ్స్లో ఏమని చెప్పాం మొట్టమొదటిది, IMF అదే రకంగా వరల్డ్ బ్యాంక్ ఈ రెండు ఫామ్ అయ్యి అనుకుని చిన్నపిల్లలు చెప్తే దీని గురించి పట్టించుకోకుండా అన్నానా. దీంట్లో మేజర్గా జరిగింది ఏంటంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ జరిగింది. అంటే డాలర్ని ప్రతి ఒక్క కంట్రీ కూడాను ఒక రేటు ఫిక్స్ చేసుకుంటుంది. మనమైతే ₹1 $1 ఆ రోజు ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో యూఎస్కి ధైర్యం అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే తన దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి ఏ కంట్రీ కూడాను ఈ గోల్డ్ అంతటిని ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేస్తవచ్చు దానికి బదులుగా, అందుకే ఈ ధైర్యం చూపించుకుంది. కానీ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే 1960 1970 ఈ టైంకి వచ్చినప్పటికీ గోల్డ్ రేట్ పెరిగిపోయింది. ఓకేనా, గోల్డ్ రేట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతే ఇప్పుడు వాడేమంటున్నాడు, నాకు $35 తీసుకుని వస్తే నేను 1 ounce ఇస్తాను అనుకుని అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఇప్పుడు 1 ounce యొక్క గోల్డ్ యొక్క కాస్ట్ చూసుకున్నట్టయితే $70 $80 ఉందనుకోండి, అప్పుడు చాలా కష్టం కదా. వాడు వచ్చేసి అడుగుతాడు నాకు $35 కాదు $80 ఇవ్వు అంటే అప్పుడు ఏమవుతుంది పరిస్థితి, చాలా కష్టమైపోద్ది. సో చాలా కష్టమైపోద్ది కాబట్టి ఇదంతా సిస్టమ్ మా వల్ల కాదురా బాబోయ్ అనుకుని వీడి చేతులు ఎట్టేసాడు. దాని తర్వాత యూఎస్ యొక్క ఎకానమీ కూడా మెల్లమెల్లగా డౌన్ అవుతూ కూడా వెళ్ళింది. ఎందుకు డౌన్ అవుతూ వెళ్ళిందంటే వీటికి చిన్న తురతులు ఉందనమాట. ఎక్కడ గొడవలు జరిగితే ఆ గొడవల్లోనే యుద్ధాల్లోనే పార్టిసిపేట్ చేసింది. అలాంటి ఒక సరైన యుద్ధం వియత్నాం వార్. సో ఈ వియత్నాం వార్లను ఎప్పుడైతే తలదూర్చిందో చాలా సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడిపోయింది. చిన్న దేశంతో ఓడిపోయింది అనమాట. అది సిచ్యువేషన్. సో ఇలాంటి యుద్ధాలు చేసి ఆకులు చేతులు పెట్టేసి కాల్చుకొని ఇలాంటివన్నీ చేసుకుంది అనమాట మేజర్గా కూడాను. దాని తర్వాత అదే టైంలో నా సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కూడా రిజర్వ్స్ తగ్గిపోయి ఒకప్పుడు 22 మిలియన్ టన్స్ ఉంటాయి, ఇప్పుడు జస్ట్ 10 మిలియన్ టన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవన్నీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా, అప్పుడు యూఎస్కి సంబంధించిన వాళ్ళు, నేను ఈ గోల్డ్ని ఫిక్స్డ్ ప్రైస్ సిస్టమ్ నుండి నేను తీసివేస్తున్నాను, ఇక నుంచి ఎవడు కూడా నా దగ్గరికి వచ్చి గోల్డ్కి అంటే నాకు దగ్గర $35 ఇచ్చి నాకు 1 ounce గోల్డ్ ఇచ్చి అనుకుని అడగకండి, నేను ఆ సిస్టమ్ని క్లోజ్ చేసేస్తున్నాను అనుకుని చెప్పాడు అనమాట. మరి ఏంటి సార్ పరిస్థితి అంటే మీ ఇష్టం రా, మీరు మీరు ఏ కరెన్సీని వాడుకుంటారో మీ ఇష్టం, మీరు వాడుకోండి అనుకుని చెప్పాడు అనమాట. అయితే ఇక నుంచి కూడా అందరూ ఏం వాడుకున్నారంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనమాట. అంటే ఎలాంటి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటు, ఇప్పుడు ఒక కంట్రీ ఒక వస్తువుని ఎంత రేటుకి కొనుక్కోగలదు అనే దాన్ని బట్టి, ఓకేనా, ఒక కంట్రీ ఒక ట్రేడ్ చేసేటప్పుడు ట్రేడ్ సర్ప్లస్ ఎంత చేస్తుంది, ట్రేడ్ డెఫిసిట్ ఎంత చేస్తుంది అనే దాన్ని బట్టి అనమాట. అంటే ఎకానమీలో ఎన్ని డాలర్స్ ఉన్నాయి, ఎన్ని రూపీస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇప్పుడు అంతా కూడా రేట్ ఫిక్స్ అవుతుంది. అంటే మరో మాట చెప్తాను, డిమాండ్ సప్లై మీకు తెలిసింది కదా. ఇప్పుడు డిమాండ్ సప్లై ఈ రెండు చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ రూపీస్ మాత్రమే ఉన్నాయి. అందరికీ కూడా రూపీ కావాలంటే వాడు ఏమంటాడు, ఒక రూపీని నాకు చాలా కావాలి రూపీస్ కావాలంటే వాడు ఎక్కువ రేటు పెట్టుకొని కొనుక్కుంటాడు మార్కెట్లో తక్కువ ఉండడం వల్ల. అదే ఇన్ కేసు రూపీ యొక్క సప్లై చాలా ఎక్కువ ఉందనుకోండి, వాడు అంత ఎక్కువ రేటు పెట్టాడు, ఏ రేట్కి వచ్చినా సరే తీసుకుంటాడు అనమాట. అది సిచ్యువేషన్. అంటే డిమాండ్ సప్లై మీద డిపెండ్ అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలాగో ఒక పెద్ద కంప్యూటర్స్లో జరుగుతాయో అలాంటి దాంట్లో అనమాట. ఇంటర్నేషనల్ ఎకానమీలో ఎన్ని రూపీస్ ఉన్నాయి, ఎన్ని రూపీస్ ఈ రోజుకు ఉన్నాయి, ఎన్ని రూపీస్ ఎంత తక్కువ ఉన్నాయి, ఏ కంట్రీస్ రూపీస్ కావాలి, రూపీస్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాయి, ఈ రకంగా అనమాట మొత్తం లిస్ట్ జరుగుతుంటుంది. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళు డాలర్తో అనమాట ఈక్వల్ చేసుకుంటూ ఉంటారు. సో అందు గురించే రూపీ ఈరోజు 80 రూపీస్, $1 ఈక్వల్స్ టు 80 రూపీస్ పడింది, $1 ఈక్వల్స్ 90 రూపీస్ పడింది, $1 ఈక్వల్స్ 100 రూపాయలు పడింది. ఈ రకంగా ఎందుకు చెప్తారంటే మార్కెట్లో రూపీకి డాలర్కి ఉన్న డిమాండ్ అనమాట. ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే,
ఇప్పుడు మార్కెట్‌లో మన రూపీ యొక్క వాల్యూ బాగా పడిపోతుంది. డౌన్ అయిపోతుంది. దాని అర్థం ఏంటి? మార్కెట్‌లో డాలర్ ఎక్కువైపోతుందనమాట. మార్కెట్‌లో డాలర్ అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే మార్కెట్‌లో డాలర్ అనేది ఎక్కువైపోతుందో దాని యొక్క ప్రాబ్లమ్ ఏంటంటే మార్కెట్‌లో ఎప్పుడైతే ఎక్కువైపోతుందో రూపీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో, మార్కెట్‌లో ఈటి యొక్క డాలర్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తది తెలుసా? వెంటనే మార్కెట్‌లోకి తన దగ్గర ఉన్న డాలర్స్ అన్నిటిని రిలీజ్ చేసేస్తది. సో దట్ ఇప్పుడు ఏమవుతదంటే డాలర్ యొక్క వాల్యూ అనేది కొద్దిగా తగ్గుతది. అప్పుడు రూపీ కాస్త రూపీ యొక్క వాల్యూ తగ్గడం ఆగుతది. అంటే ఒకటి డాలర్‌ని ఎక్కువ పెంచిన చాయిస్ ఉంది. లేదు అంటే ఇంకొక పని చేయొచ్చు. రూపీ యొక్క సప్లై ఉంది కదా! ఈ రూపీ సప్లైని మార్కెట్‌లో తగ్గించేస్తది. ఎప్పుడైతే రూపీ యొక్క సప్లై అనేది మార్కెట్‌లో తగ్గించేస్తదో అంటే రూపీ అనేది చాలా తక్కువ ఉంది మార్కెట్‌లో. ఇలా తక్కువ ఉండడం వల్ల రూపీకి డిమాండ్ జరగొచ్చు. సో, రెండోది రూపీని తగ్గించడం కొద్దిగా కష్టం కాబట్టి మన వాళ్ళు మాట మాటకి ఏం చేస్తుంటారంటే తన దగ్గర ఉన్న డాలర్స్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఇది చేయడం కొద్దిగా కష్టమే. ఇది కొద్దిగా చేస్తూ ఉంటారనమాట. ఈ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం చేసుకోండి. ప్రస్తుతానికైతే ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ అంటే ఏది కూడాను ఫిక్స్డ్‌గా ఉండదు. ఒకప్పుడు $1 ఈక్వల్స్ టు రూ. 35 అని ఉండదనుకోండి. ఇప్పుడు అంతేం లేదు. మార్కెట్‌లో పెరుగుతుంటది, తగ్గుతుంటది, పెరుగుతుంటది, తగ్గుతుంటదనమాట. ఒకరోజు రూ. 70 నుండి ఇంకో రోజు రూ. 77.1 ఉంటది. ఇలాంటివన్నీ ఉంటుంటాయి. దీన్నే ఇదంతా సిస్టమ్ తీసుకొనొచ్చారనమాట. సో, ఈ రకంగా తీసుకొనొచ్చారు. అయితే నా క్వెషన్ ఏంటంటే డాలర్‌కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు? అది ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ తీస్తుంది కదా! ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేటు తీస్తుంది. ఇక నుంచి ఎవడు కూడా డాలర్ వాడుతామన్నా, వాడకపోతామన్నా వాడిష్టమే. రెండోదేంటంటే ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ తీసి ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ పెట్టేసింది. అయినప్పటికీ ఏం ప్రాబ్లమ్ లేదు. అయినా ఎందుకు అందరూ డాలర్‌ని యూజ్ చేస్తారంటే డాలరు తను పెంచుకోవడానికి, తన పవర్ పెంచుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్‌లు తీసుకుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. దాంట్లో ఏం చేసింది మెల్లగా కూడాను తన యొక్క పలుకుబడిని యూజ్ చేసి వరల్డ్ బ్యాంక్ ఎక్కువగా ప్రపోజ్ చేయడం వల్ల మొత్తానికి కూడా అంత డబ్బులు సంపాదించింది. అయితే ఇప్పుడు ఏంటంటే జియో మనకి ఎలాగో ఫస్ట్‌లో ఫ్రీగా ఆఫర్ చేసి చాలా ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చిందో సేమ్ అలాంటి సిట్యుయేషనే. మొదట్లో అందరికి అలవాటు చేసింది. ఎప్పుడైతే అలవాటు చేసిందో అప్పుడు ఏమైంది? అందరూ కూడా దీనికి అలవాటు పడిపోయారు. తర్వాత సడెన్‌గా వీడు ఎవరికీ చేయకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నేను తీసేస్తున్నాను రా బై అనుకోని చెప్పేసాడు. ఇలా ఎప్పుడైతే చెప్పేసాడో అప్పటి నుండి ఏమైందంటే ఇక నెక్స్ట్ నుండి కూడాను ఎందుకు అయినప్పటికీ యూజ్ చేస్తారనేది మన క్వెషన్ కదా! అక్కడ ఏమైందంటే అదే టైంలోననమాట ఆయిలు బాగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా ఇలాంటి ప్లేసుల్లో పెట్రోల్ అనేది దొరుకుతుంది. పెట్రోల్, క్రూడ్ ఆయిల్. ఈ పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు దొరికిందో ఈ అమెరికా వెంటనే వెళ్ళింది ఆ దగ్గరికి. ఓపెక్ కంట్రీస్ దగ్గరికి. అంటే ఏదైతే పెట్రోల్ వీటిని రిలీజ్ చేస్తే ఆ కంట్రీస్ దగ్గరికెళ్ళి మీకు దగ్గర పెట్రోల్ గట్టిగా ఉంది. కానీ మిమ్మల్ని ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? అందుకే నేనేం చెప్తున్నానంటే నేను మీకు సెక్యూరిటీ ఇస్తాను. పాయింట్ 1 నేను మీకు సెక్యూరిటీ ఇస్తాను. మీరు నాకేం చేయాలంటే మీకు ఏ కరెన్సీ అంటే మీకు ఎవ్వరొచ్చేసి మీ దగ్గర పెట్రోల్, క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటామన్నా సరే మీరు ట్రాన్సాక్షన్స్‌ని డాలర్‌లోనే చెయ్యండి అనుకుని ఒక మాట అడిగింది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఎలా అవసరమో, ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇండస్ట్రీకి కూడాను క్రూడ్ ఆయిల్ అనేది అంతే అవసరం. సో, ఇలా ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం వల్ల చాలామంది ఈ డాలర్, క్రూడ్ ఆయిల్ కోసమైనా సరే ఎక్కువగా వాడేవాళ్ళనమాట. దాని తర్వాత మూడో రీజన్ ఉంది స్విఫ్ట్. స్విఫ్ట్ మీకు చెప్పినా అర్థం కాదులెండి. ఎందుకొచ్చిన గోల. ఇదొక బ్యాంకు. ఆ బ్యాంకులోనేంటంటే ప్రతి ఒక్కరు కూడా డాలర్‌తోని మాత్రమే ట్రేడింగ్ చేయాలి అనుకోండి ప్రస్తుతానికి. ఇంత మాత్రమే. డాలర్‌తో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో, ఈ రకంగా చేయడం వల్ల ఇక్కడ ఈ డాలర్ యొక్క పవర్ అనేది బాగా పెరిగిపోయింది. లెసన్ లాస్ట్‌కి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఏం చెప్పానో ఒకసారి చెప్పేసుకుంటాను. మెల్లగా చూసుకోండి. మీకు కొద్దిగా అర్థమవుతది. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే మేజర్‌గా కూడాను చాలా వరకు కూడాను కంట్రీస్ అన్నీ గ్లోబలైజ్ అయిపోతున్నాయి కాబట్టి గ్లోబలైజ్ అయిపోయినప్పుడు వాటన్నిటికి కూడాను కరెన్సీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో, ఎప్పుడైతే కరెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ రెండిటికి కూడాను ఇబ్బంది జరిగిపోద్ది. ఇలాంటి కరెన్సీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అన్ని కంట్రీస్ ఏ కరెన్సీ వాడాలి అనే దాని మీద ఒక నిర్ణయంకి వచ్చేటప్పుడు డాలర్‌ని చాలామంది కూడాను వాటికి చాలా ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి డాలర్స్‌ని ఇష్టపెట్టుకున్నారనమాట. సో, ఈ రకంగా డాలర్స్‌ని ఇష్టపెట్టుకున్నారు. డాలర్స్‌ని ప్రస్తుతానికి అది ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ ఉంది. ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ మేము ఇవ్వలేమని కొన్ని డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ తీసుకుంది. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫ్లోటింగ్ తీసుకున్నా, ఎక్స్‌చేంజ్ తీసుకున్నా సరే తిరిగి వాళ్ళనే వాడాల్సిన సిట్యుయేషన్ వస్తుందనమాట. అది మ్యాటరు. సో, ఈ రకంగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం డాలర్ గురించి మాట్లాడాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం చేంజెస్ వచ్చాయి చెప్తాను. సో, ఈ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో చేంజెస్ ఎందుకొచ్చాయి? ఏంటి సంగతి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సిట్యుయేషన్ ఎలా ఉందంటే
చాలా కంట్రీస్ వాటికి డబ్బులు కావాలంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి వీటి దగ్గరికి రమ్మన్నారు. సో వీటి దగ్గరికి వచ్చేసి అంటే ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాటి దగ్గరికి వచ్చేసి మీరు మా దగ్గరికి వచ్చేయండి, మీరు మనీ తీసుకోండి అనుకొని చెప్పారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లో సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత మీరు మా దగ్గర డబ్బులు అడగండి, వెస్టర్న్ సైడ్ అనమాట కొన్ని కమర్షియల్ బ్యాంక్స్ అని వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు అప్పు తీసుకుని అనుకొని చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైతే వీళ్ళు ఈ రకంగా చెప్పారో చాలా కంట్రీస్ అనమాట లైక్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వీళ్ళ దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా కష్టపడి ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ కాదు డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, కంట్రీస్లో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. మనకైతే ఎస్బీఐ ఇలాంటివి ఉన్నాయి కదా, సేమ్ అలాంటివి వాళ్ళకి బ్యాంక్స్ ఉంటాయి. అలాంటి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి హై ఇంట్రెస్ట్ రేటుకి తీసుకున్నారు. ఎప్పుడైతే హై ఇంట్రెస్ట్ రేటుకి తీసుకున్నారో వాళ్ళకి కూడాను హై ఇంట్రెస్ట్ రేటుకి తీసుకుని రావడం వల్ల వాళ్ళు కూడా పావర్టీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైతే ఎప్పుడైందో తిరిగి పే చేయడం కష్టం. సో తిరిగి పే చేయడం కష్టం కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న డబ్బుల్ని ఎంత వేగి తిరిగి పే చేసేద్దామనేది చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళ కంట్రీలో మళ్ళీ దాన్ని యూజ్ చేసి ఎక్కువ కాలం యూజ్ చేసి ఉండదు. సో మామూలుగా వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి అయితే 40 ఇయర్స్కి లోన్ ఇస్తుంది. 40 ఇయర్స్ వరకు నువ్వు రీపే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 0.5%, 0.4% ఇలాగ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. ఇంత తక్కువ ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అంతా కూడా. అందుకే దీనికి ఇంత తక్కువగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటుంటారు చాలామంది ఇక్కడ నుండి కొడుక్కోవడానికి. ఎందుకు రీజన్ అంటే ఇదే అనమాట. సో చాలా తక్కువ రేటుకి వస్తుంది అనుకుని చాలామంది కొనడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా అలాంటివి కాదు కదా, వీటిలో కూడా మేజర్గా కూడా ఇంత తక్కువకి వాళ్ళు కూడా రారు కాబట్టి ఈ ప్రాబ్లం అంతా వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మళ్ళీ లాటిన్ అమెరికా కంట్రీస్లో వీటిలో సిచ్యువేషన్ ఏంటంటే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. యాక్చువల్లీ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, 1950 నుండి 1960 ఆ టైంలోన ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బాగుంది. కానీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సెకండ్ టైంలో ఏమైందంటే ఇండస్ట్రీస్ పీరియడ్లోనే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ రకంగా సిచ్యువేషన్ వచ్చింది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఈ రకంగా అన్ఎంప్లాయ్మెంట్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది 1970 ఈ టైంలో అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎంఎన్సీస్ గురించి మాట్లాడదాం. మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కడైతే చాలా తక్కువ రేట్కి వాళ్ళకి పని వాళ్ళు దొరుకుతారో చూసుకుంటూ ఉంటారు. ఎందుకు లో వేజ్ కంట్రీస్ చూసుకుంటారంటే మేజర్గా కూడాను ఈ లో వేజ్ కంట్రీస్లో ఉన్న లాభం ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ అయిపోద్ది. సో ఇప్పుడు అమెరికాలో ఒక పనివాడిని పెట్టుకోవాలంటే 4 లక్షలు ఇవ్వాలి నెలకి. అదే మన ఇండియాలో కానీ చైనాలో కానీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి వాడికి 50,000 ఇస్తే సెట్ అయిపోద్ది అనమాట. లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ రకమైన సిచ్యువేషన్స్ అనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మేజర్గా కూడా ఏషియాకి ఎందుకు వచ్చారు అనేది క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏషియాకి రావడానికి మొదటి లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. రెండోది ఏంటంటే సోవియట్ యూనియన్ కూడాను ఆ టైంలో పడిపోయింది అనమాట. సోవియట్ యూనియన్ కూడాను పెద్దగా సక్సెస్ ఏం సాధించట్లేదు. సోవియట్ యూనియన్ కూడా ఏం చేస్తుందంటే తన క్లోజ్డ్ ఎకానమీ కదా, ఈ క్లోజ్డ్ ఎకానమీలో ఏం చేస్తుందంటే మాటికి కూడాను బయట దేశం నుండి ఎవరు మాతో ట్రేడ్ చేయకూడదు ఇవి అవి అనుకుని అంటుంది అనమాట. సో దాని గురించి ఎవరు కూడా సోవియట్కి వెళ్ళకపోవడం వల్ల నెక్స్ట్ ఎవరున్నారంటే మన చైనా. ఎందుకంటే చైనా అదే మూమెంట్లో ఏం చేసిందంటే లూజ్ చేసింది. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న సిస్టమ్ అంతా క్లోజ్డ్ ఎకానమీ అంటే మాతో ఎవరు ట్రేడ్ చేయకూడదు, మాది మేమే ప్రొడ్యూస్ చేసుకొని మాది మేమే చేసుకుంటాం అనుకుని క్లోజ్డ్గా ఉంటుంది. వీళ్ళు కూడా ఏం చేశారంటే గ్లోబలైజేషన్లోకి వెళ్ళిపోయింది. మీరు మా దగ్గరికి వచ్చేసి ఎవరైనా కంపెనీలు పెట్టుకోవచ్చు, కంపెనీలు పెట్టుకుని మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయండి, వాళ్ళకి జీతాలు ఇచ్చేయండి, మా కంట్రీని డెవలప్ చేసేయండి అనుకుని అడిగేసి న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఓకే చెప్పింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా. ఈ రకంగా ఏమంటే చాలా ఎంఎన్సీస్ కంపెనీస్కి అనమాట ఇవి చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే వేరే దేశంలో ఎప్పుడైతే ప్లేస్ దొరికిందో వాళ్ళు అక్కడ నుండి యూజ్ చేసుకొని ఆ మార్కెట్ను వాళ్ళు వాడుకోవచ్చు. ఉదాహరణకి టాయ్స్ తయారు చేస్తారు అనుకోండి, చైనాలోనూ బోల్డ్ జనాలు ఉంటారు. ఆ టాయ్స్ అన్నింటినీ కూడా అక్కడే అమ్ముకోవచ్చు అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్స్ దొరికితే తక్కువ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఉండడం వల్ల ఒక వస్తువు మామూలుగా అయితే 50 రూపాయలు తయారవ్వాల్సింది ఇప్పుడు 18 రూపాయలకి తయారైపోతుంది. కాబట్టి హ్యాపీగా వాళ్ళు తక్కువ రేటుకి బయట దేశాల్లో అమ్ముకుంటారు. ఇలా అమ్ముకునేటప్పుడు ఏమవుతుందంటే ఇలా తక్కువ రేటుకి బయట దేశాలు అమ్ముకునేటప్పుడు అక్కడ కూడాను 50 రూపాయలు 40 రూపాయలు ఉందనుకోండి 18 రూపాయలకి రాదు కదా. సో అప్పుడు అందరూ కూడా ఈ వస్తువులే కొనుక్కుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఒకప్పుడు క్యాపిటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎక్కడుండేవి, ఎక్కడో వెస్టర్న్ కంట్రీస్లో ఉండేవి. అది కాస్త ఇప్పుడు రీలొకేషన్ అంతా కూడా వాటి యొక్క లో వేజ్ కంట్రీస్ సైడ్ వచ్చేసాయి. ఇది వరల్డ్ ట్రేడ్ అనేది క్యాపిటల్ని ఫ్లో చేయడానికి ఇటువైపు హెల్ప్ చేసింది. వరల్డ్ ట్రేడ్ అనేది గ్లోబలైజేషన్ అనేది మనకు కూడా పవర్ వచ్చేలాగా ఇండియన్స్కి చైనాన్స్కి వీటికి కూడా పవర్ వచ్చేలాగా మారిపోయింది అనమాట. అందుకే ఈ లాస్ట్ 2 డెకేడ్స్లో చూసుకున్నట్లయితే చాలా ఎంఎన్సీస్ రావడం వల్ల ఇండియా, చైనా, బ్రెజిల్ ఇవన్నీ కూడా చాలా ర్యాపిడ్గా వాటి యొక్క ఎకనామిక్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇప్పుడు వరల్డ్లోనే టాప్ ఎకానమీస్గా మారిపోయాయి అనమాట. మన ఇండియా అయితే వరల్డ్లో టాప్ 5 లేదా టాప్ 4లో ఉంది ప్రస్తుతానికి జీడిపిలో.
చైనా అయితే టాప్ సెకండ్‌లో ఉంది. సో ఇలాన్నీ పాసిబుల్ అయ్యాయి. డెవలపింగ్ కంట్రీస్ కూడా నా స్టేజ్‌కి వెళ్ళగలిగాయంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల మాత్రమే. సో ఇప్పటి వరకు మీరేం నేర్చుకున్నారంటే ప్రీ మోడర్న్ వాళ్ళు ఎవరితో ఎవరు కాంటాక్ట్‌లో లేరు. ఏదో ట్రేడర్స్ ఇలాంటి వాళ్ళే చేశారు. నెక్స్ట్ ఎవరికైతే వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువగా ఉందో వాళ్ళ అవసరాలు వాళ్ళే చేశారు. తర్వాత చూసుకున్నట్టయితే 19th సెంచరీ ఈ టైం చూస్తే కొద్దిగా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఏ కంట్రీస్‌కి అయితే ఇండస్ట్రీ స్టార్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ప్రొడక్ట్స్ కోసం అటు ఇటు సేల్ చేయడానికి తిరిగారు. తర్వాత మోడర్న్ ఎరా వార్ టైంలోకి వచ్చినట్లయితే ఆల్రెడీ పెద్దగా డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళు మార్కెట్స్ కోసం, కాలనీస్ కోసం తన్నుకున్నారు. నాకు ఎక్కువ కాలనీస్ కావాలి. అక్కడ నుండి రా మెటీరియల్ తెచ్చుకోవచ్చు. అక్కడ నుండి నా వస్తువులు అక్కడ అమ్ముకోవచ్చు అనుకుని తన్నుకున్నారు. తర్వాత వార్ అయిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్‌లో కూడా అదే సిట్యుయేషన్ కాబట్టి ఆ తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళకి బుద్ధొచ్చింది. బుద్ధొచ్చి ఏం తెలుసుకున్నారంటే, అరేయ్! మాస్ ప్రొడక్షన్ చేసుకోవాలనేది మన గోలే. ఓకే. కాకపోతే ముందు స్టెబిలిటీ కావాలిరా ఎకనామిక్‌గా. ప్రజలకి కొద్దిగా ఎంప్లాయ్‌మెంట్ ఉంటూ వస్తువులు కూడా వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి కన్జంప్షన్ ఎప్పుడుంటే అప్పుడే మనం వస్తువులు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి ముందు స్టెబిలిటీని, ఫుల్ ఎంప్లాయ్‌మెంట్‌ని గ్యారంటీ ఇచ్చి 2 ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టుకుందాం. వరల్డ్‌లో ఉన్న అన్ని గవర్నమెంట్‌కి వాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తారు. సో వాళ్ళనమాట మేనేజ్ చేస్తారు. అన్ని దేశాల్లో కూడా స్టెబిలిటీ ఉండేటట్లు అనుకుని ప్లాన్ చేసుకున్నారు. ఆ రకంగా ఐఎంఎఫ్ అదనంగా వరల్డ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి అనంటే అదే టైంలోన అమెరికాకి ఫుల్‌గా డబ్బులున్నాయి కాబట్టి, డబ్బులుండడం వల్ల అమెరికాతో అందరూ కూడాను కరెన్సీ కావాలి. సో, అన్ని దేశాలు కూడాను మేజర్‌గా ఇప్పుడు లింకప్ పెట్టుకోవాలంటే కరెన్సీ కావాలి కాబట్టి, అమెరికన్ కరెన్సీస్ కరెక్ట్‌గా సూట్ అయింది. అదే టైంకి వాళ్ళు ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్‌కి యాక్సెప్ట్ చేయడము, దాని తర్వాత వాళ్ళ యొక్క డాలరు చాలా రకాల టాక్టిక్స్ ఇలాంటివన్నీ ఫాలో చేసి అందరికీ వాటిని అలవాటు చేసేయడం వల్ల, సో, గ్లోబల్‌గా మనకొక కరెన్సీ వచ్చింది. ఆ తర్వాత ఈ ఐఎంఎఫ్ కూడాను చాలా కంట్రీస్‌కి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఐఎంఎఫ్ కూడాను కొన్ని సార్లు మోసాలు చేయడం వల్ల ఏమైందంటే, చాలా కంట్రీస్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఏవైతే ఎంఎన్‌సీస్ ఉన్నాయో, ఎంఎన్‌సీస్ అనేవి రకరకాల కంట్రీస్‌కి వెళ్ళిపోవడం వల్ల ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి కూడాను ఈరోజు ర్యాపిడ్‌గా ఎకనామిక్‌గా ఫార్మేషన్ అయ్యిందనమాట. అయ్యి గ్లోబలైజేషన్‌లో చాలా ఎక్కువ పార్ట్ ప్లే చేస్తున్నాయి. ఇది పరిస్థితి. సో, ఇది గ్లోబలైజేషన్. ఈ రకంగా ఇన్ని స్టేజెస్‌లో అనమాట వెళ్ళింది. వీటన్నిటికి మేజర్‌గా నా దృష్టిలో మేజర్‌గా హెల్ప్ చేసిందేంటంటే, నంబర్ 1 ఇండస్ట్రియలైజేషన్. సెకండ్ అనమాట బ్రెటన్ వుడ్స్ అగ్రీమెంటు. మూడోదేంటంటే ఎంఎన్‌సీస్ లో వేజ్ కంట్రీస్‌లో వెళ్ళి వాళ్ళ యొక్క బ్రాంచెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇది నా దృష్టిలో సింపుల్‌గా లెసన్ అర్థం కావాలి అనంటే. సో, చెప్తున్నాను కదా! ఈ లెసన్‌కి సంబంధించిన నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ కాదు అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంది. పాయింట్ 1. నెంబర్ 2 మీరు 10th క్లాస్ కాబట్టి పాలిసెట్‌ని ముందు నుండే ప్రిపేర్ అవ్వండి. లాస్ట్‌లో వచ్చి పాలిసెట్ ప్రిపేర్ అవుతాను నేను ఎగ్జామ్‌లో కొట్టేస్తాను, ఐఐటీ కొట్టేస్తానంటే అవ్వదు. సో, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన అభిజ్ఞ అకాడమీలో ఉంటాయి. వచ్చి జాయిన్ అయిపోండి. నన్ను నమ్మండి. అంతే. అంతకు మించి ఇంకేం చెప్తాం. సరిపోద్ది. ఇంతకు మించి ఇంత పెద్ద లెసన్ మీరు ఓపికగా విన్నారంటే డెఫినెట్‌లీ మీలో కసి ఎక్కువగా ఉంది. ఎగ్జామ్స్ ముందు మాత్రం ఇంత పెద్ద వీడియోలు చూడకండి. చచ్చిపోతారు. ఆల్ ది బెస్ట్.